కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. కొంతమంది మిత్రులు అప్పుడప్పుడు పోతిన మహేష్ వెళ్ళినప్పుడు కూడా నాకు ఇట్లానే మెసేజ్లు పెట్టి ఫోన్లు చేశానా, పోతిన మహేష్ లాంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోతున్నాం, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తున్నారు అని నాతో మాట్లాడారు. తర్వాత ఏం జరిగింది? పోతిన మహేష్కి సంబంధించిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అట్లే కొంతమంది గురించి మనం అభిమానం పెంచుకుంటాము, వెంటనే వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయినా, పార్టీ గురించి చెడుగా మాట్లాడినా మనం వెంటనే వాళ్ళ తరపున మనం వకాలు తప్పుచుకొని పవన్ కళ్యాణ్ గారిని అసెస్ చేస్తూ ఉంటాం అనమాట. మనం పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారని మనం అసెస్ చేస్తూ ఉంటాం. ఇది తప్పు. తాజాగా నేను ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా కళ్యాణ్ దిలీప్ శుంకర గారు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. అలాంటి ఒక మంచి వక్తని మనం కోల్పోవడం కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడితే బాగుంటుంది అనే ఒక మాటలు నాకు వినపడతా ఉన్నాయి. నాకు కూడా అలాంటి మెసేజ్లు పెడుతూ ఉన్నారు. కరెక్టే, కళ్యాణ్ దిలీప్ శుంకర చాలా అద్భుతమైన వక్త, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అనర్గళంగా 2-3 లాంగ్వేజ్లు మాట్లాడగలిగిన ఒక టాలెంట్ ఉన్న పర్సన్. కానీ ఏం జరిగిందో తెలియదు. కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు ఈ రకమైన వీడియోలు ఎందుకు చేస్తున్నారో మనకి ఇంకా తెలియదు కదా. పూర్తిగా ఆయన పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించి ఇంకా వీడియోలు చేయలేదు కదా. నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఆ నర్మగర్భంగా చేస్తున్న వ్యాఖ్యల అంతరార్థం కొంత మనకు అర్థం అవుతుండొచ్చు. కానీ ఆయన కూడా నర్మగర్భంగా ఎందుకు చేస్తున్నారు? ఏదో ఆయన పార్టీ నుంచి ఏదో అసంతృప్తో, ఫ్రస్ట్రేషను, ఏదో నేను ఇంత చేస్తున్నాను కదా, నన్ను గుర్తించట్లేదన్న ఒక బాధో ఏదో ఉండొచ్చు. అందుకే ఆయన అట్లా చేస్తుండొచ్చు. కానీ పార్టీ యాంగిల్లో పార్టీకి ఒక లెక్క ఉంటుంది. కానీ ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు తొందరపడి అనవసరంగా వైసీపీ కోవర్ట్ ఇలాంటి మాటలు కళ్యాణ్ దిలీప్ శుంకర్ని అనద్దు. ఏదో ప్యాచప్ అయ్యే అవకాశం ఉండింది కూడా చివరికి దాన్ని తెగేదాకా లాగేయద్దు. ఇవాళ కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు ఏదో అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కానీ సోదరుడికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఒక అసంతృప్తి ఉంటే మనము దాన్ని వ్యక్తం చేయాల్సిన సందర్భం వేరే ఉంటుంది. ఇవాళ మీరు ఇలాంటి వీడియోలు చేయడం వల్ల అది పవన్ కళ్యాణ్కి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది కదా. మిమ్మల్ని అనేక మంది ఫాలో అవుతూ ఉంటారు కదా. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత మీరు. అంటే ఒక లాయర్గా మంచి కేసులు వాదించారు, అట్లానే యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది మీకు. అలాంటి వ్యక్తులు ఎంతో కొంత ప్రభావితం చేయగలుగుతారు ఈ సంఘాన్ని, సమాజాన్ని. అటువంటిప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంత ప్రేమించారు కదా మీరు. ఉంటే పవన్ కళ్యాణ్తోనే ఉంటా, లేకపోతే నా వృత్తి నేను చేసుకుంటా, అంతే తప్ప వేరే కండువ ఈ భుజం మీద పడదని చెప్పారు కదా మీరు. పవన్ కళ్యాణ్ గారి సూచనలు, సలహాలతోనే నేను మారాను అని చెప్పారు కదా మీరు. పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఇవాళ ఒక లాయర్గా నేను ఎదిగాను అని చెప్పి మీరు చెప్పారు కదా. అంత ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఇవాళ ఒక్కసారిగా ఇలాంటి స్టేట్మెంట్స్ కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. బహుశా చిన్న అసంతృప్తి ఉండొచ్చు కావచ్చు, కానీ అది బాహాటంగా చెప్పడం కరెక్ట్ కాదు. ఒక విషయం చెప్పదలుచుకున్నా, అసంతృప్తి ఉందనుకోండి, ఎవరికి ఉండదు అసంతృప్తి? మన అమ్మా నాన్న మీద మనకు అసంతృప్తి ఉంటుంది, తోడబుట్టిన వాళ్ళ మీద మనకు అసంతృప్తి ఉంటుంది. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తి ఉండడంలో తప్పేముంది, కొత్త ఏముంది? ఆలోచించండి. సో నాకు ఆ మాటకు వస్తే నాకు కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల అసంతృప్తి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు, ఇలా చేయాల్సింది కదా, అలా చేయాల్సింది కదా, నాకు కూడా ఉంది. కానీ నేను ఈ సందర్భంలో అసంతృప్తి వ్యక్తం చేస్తాము. యుద్ధంలోకి వెళ్ళిపోయామండి, యుద్ధం చేస్తామన్నాము. యుద్ధం చేస్తున్నప్పుడు శల్య సారథ్యం చేస్తామా? అరే, యుద్ధం చేస్తున్నప్పుడు పాత విషయాలు మనం ఇప్పుడు చర్చించుకోవడానికి అవకాశం లేదు. యుద్ధమే చేయాలా, అంతే తప్ప ఎదుటోడు కత్తి దూస్తుంటే మన మీద, మనం పక్కన ఎదుగో చూడండి మా కత్తులు నోరలేదు సరిగ్గా, మీరు ఇలా చేయలేదు అలా చేయలేదని మనం అక్కడ చర్చ పెట్టకూడదు. సో ఇవాళ అసందర్భంగా కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు మాట్లాడడమే పాయింట్, అంతే. ఎన్నికలయ్యాక ఆయన మా అన్నదమ్ములు మనం ఏమైనా మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, లేకపోతే ఇంకోటి అనుకుంటాం, విమర్శించుకుంటాం, అది వేరే విషయం. కానీ ఎన్నికల ముంగిట ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా, ఇలాంటి వీడియోలు చేయడం ద్వారా కొంత అసంతృప్తికి గురి చేసినట్టే ఇది క్యాడర్ని. దయచేసి సోదరుడు చాలా టాలెంటెడ్ కాబట్టి నేను నా సైడ్ నుంచి నేను ఒక విన్నపం చేస్తున్నా, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇటు అభిమానులు కూడా కొంచెం సంయమనం పాటించండి. మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. పోతిన మహేష్ అనే వ్యక్తి పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే చాలా లెక్కలు ఉన్నాయి దానికి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేను నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూ త్వరలో వస్తుంది మీకు. అందులో చూడండి, విస్తుపోయే నిజాలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోతిన మహేష్ గురించి చెప్పాడు. అంటే ఆ విషయాన్ని మనకు తెలియక మనం ఏమనుకుంటామంటే పోతిన మహేష్కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సింది అనుకుంటాం. ఎందుకు ఇవ్వలేకపోయారు ఏంటనేది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తెలుసు, ఆ పార్టీలో ఉన్న ఆ నలుగురికి మాత్రమే తెలుసు.
బహిరంగంగా మనకు చెప్పుకోలేరు కదా వాళ్ళు, మనకు చెప్పలేరు కదా వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నానంటే తొందరపడి మీరు కామెంట్లు చేయకండి, దిలీప్ శంకర్ గారు కూడా ఇలాంటి వీడియోలు చేయడం అనేది సబబు కాదు. ఈ సందర్భంలో ఇంకా 15 రోజులు ఉంది, 15 రోజుల తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏమైనా మాట్లాడుకోండి, అభ్యంతరమేం లేదు. ఎందుకంటే ఇవాళ వరకు పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా జనసేన పార్టీ కోసం చాలా శ్రమపడ్డారు, డెఫినెట్గా వీడియోలు చేశారు. మిత్రులందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఒకవేళ మీరు దిలీప్ శంకర్ గారి గురించి మీకు అసంతృప్తి ఉందనుకోండి, మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన ఛానల్ని. 5,16,000 మంది ఉన్నారు ఆయనకి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే కదా. అనవసరమైన మాటలు ఎందుకు మనం మాట్లాడుకోవటం, మనం ఎందుకు దాని మీద గొడవలు, దాని మీద మాటలు దాడులు చేసుకోవటం. సో 1 to 10 పార్టీలో పవన్ కళ్యాణే, అందులో దిలీప్ శంకర్ గారు కావచ్చు, కిరణ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకోకండి. పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీనే బతకాల. పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజానికి మంచి చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన్ని నిలబడేలాగా మనం ఆయన వెంట ఉండాలి. ఇదొక్కటే మనసులో పెట్టుకోండి, మిగతా అసంతృప్తులని తీసి పక్కన పెట్టండి.